హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. మీరు చూస్తున్నారు నా ఛానల్ నెల్లూరేయుడు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను. 15 ఏళ్ల నాటి వాహనాలని ఇకవే స్క్రాప్ చేయటం లేదా? ప్రభుత్వం యొక్క నూతన విధానం ఏమిటి? ఈ విషయం గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను, వినండి. వాహనాల స్క్రాపేజీని వయసు ఆధారంగా కాకుండా కాలుష్యం ఆధారంగా ఉండాలని ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్టు మొన్న ఒక అధికారి తెలిపారు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఈ కాలుష్య తనిఖీ విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం చేయమని ఆటోమొబైల్ రంగాన్ని అభ్యర్థించారు. 15 సంవత్సరాల తర్వాత స్క్రాప్ చేయడం తప్పనిసరి అనే పాలసీని తీసుకొచ్చినప్పుడు ప్రజలు మేము మా వాహనాలని చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వాటిని స్క్రాప్ చేయాలి అని అడుగుతున్నారని, అందువల్లే దాన్ని వయసు ఆధారంగా కాకుండా కాలుష్యం ఆధారంగా ఒక విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మనం ప్రస్తుతం వాహనాలు చేస్తున్న కాలుష్య పరీక్ష చాలా నమ్మదగినదిగా ఉన్నందువల్ల ఈ విధానాన్ని అమలు చేయడంలో మీ యొక్క మార్గదర్శకాలని అందించి ప్రభుత్వానికి హెల్ప్ చేయాలని ఆయన ఆటోమొబైల్ పరిశ్రమని మనస్ఫూర్తిగా కోరారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఈ విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తుంది అన్నది వేచి చూద్దాం. త్వరలోనే ఈ విధానం రాబోతోంది. మరి ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కు ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.